స్టీల్ ప్లాంట్ మీదన అతి ప్రచారం, నెగిటివ్ ప్రచారాల మీదన ఆ ఉక్కు గనులకు సంబంధించిన సహాయ మంత్రి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నరసాపురం పార్లమెంట్ సభ్యుడైనటువంటి శ్రీనివాస్ వర్మ ఘాటైనటువంటి హెచ్చరికలే జారీ చేశారు. తీవ్ర ఆర్థికపరమైన నష్టాలతో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి మేము ప్యాకేజీ భారీగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో 10,300 కోట్ల రూపాయలు క్యాపిటల్ షేర్స్ కింద 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కి కేటాయించాం. ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ మినహాయించి ఆంధ్రుల సెంటిమెంట్ని కాపాడేందుకే ఈ ప్యాకేజీ ప్రకటించాం. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీ ఇది. కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి సాధించే అవకాశం కలిగింది నాకు. అందుకు గర్విస్తున్నాను నేను. దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే మోడీ లక్ష్యం. ప్యాకేజీ ఇచ్చాక కూడా సమర్థవంతంగా స్టీల్ ప్లాంట్ నడపకపోతే కేంద్ర నిర్వహణ లోపంగానే భావించి అభివృద్ధిలోకి తీసుకొస్తాం. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు మాత్రమే 230 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అతి త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బకాయి జీతాలు చెల్లించేస్తాం. ప్రైవేటీకరణ ప్రకటించాక కూడా వెనక్కి తగ్గి భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారు. 30,000 కోట్ల అప్పు ఉన్న స్టీల్ ప్లాంట్కి మొత్తంగా 13,090 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన కావాలని ఆరోపణలు చేస్తున్నారు. రాయ్బరేలీలో అనవసర పెట్టుబడులు పెట్టి 2,100 కోట్లు గత ప్రభుత్వం నష్టం చేయడం వల్ల స్టీల్ ప్లాంట్కి నష్టాలు వచ్చినాయి. మరో భారీ ప్యాకేజీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి భవిష్యత్తులో ఇస్తామని చెప్పి కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్ని సందర్శించి ఒకరోజు రాత్రి బస కూడా చేసి ఉద్యోగులు, కార్మికులందరితో చర్చలు జరిపాం. కేంద్రంలో ఉన్న వ్యక్తులు అన్ని బహిరంగంగా చెప్పలేం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని గుర్తుపెట్టుకోండి. సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం అనేదే జరగదు. స్టీల్ మంత్రిగా నేను చెప్తున్నా, నష్టాల్లో ఉన్న కంపెనీని సెయిల్ వారు విలీనం చేయలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు. నష్టాల నుండి బయటకు తీసుకొచ్చాక మేనేజ్మెంట్ అప్పగించమని సెయిల్ చెప్పింది. ఈ నెలాఖరులో ఒక ముడిసరుకు తీసుకొచ్చి ఉత్పత్తి ప్రారంభించి ఆగస్టు నెలాఖరికి పూర్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలోంచి లాభాల బాటలోకి తీసుకొస్తాం. కాంగ్రెస్ నేత షర్మిల ఏం మాట్లాడుతుందో ఆమెకే స్పష్టత లేదు. విశాఖ స్టీల్కి సొంత గనులు లేకనే నష్టాలు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సొంత గనులు లేకపోయినా వైజాగ్ స్టీల్ లాభాల్లో నడిచిన రోజులు ఉన్నాయి. దేశంలోని జిందాల్, జేఎస్డబ్ల్యూ వంటి ప్లాంట్లకు కూడా సొంత గనులు లేవు, లాభాల్లో ఉన్నారు. సొంత గనులు ఉంటే నష్టాలు రావనేది వాస్తవం కాదు అని చెప్పుకొచ్చారు.